సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే రోజుల తర్వాత పిలిచి కూర్చోబెడతారట. ఏమని పెట్టాలి మరి? నీ ముఖ్యమంత్రి గొప్పతనం ఏమని పోగొట్టుకుంటూ పెట్టాలి? సోషల్ మీడియాలో ఏమని డబ్బు కొట్టుకుంటూ పెట్టాలి? నీ ముఖ్యమంత్రికి ఏం గొప్ప చేసిండని పెట్టాలి? ప్రత్యేకించి సూర్యాపేట నల్గొండ జిల్లాలో ఎస్పీలు కూడా చేతగాని వాళ్ళలాగా ఉన్నారు. చేతులు ఎత్తేసి చోద్యం చూస్తున్నారు. నేను ఇప్పటికే 2-3 సందర్భాల్లో చెప్పిన, మీరు ఐపీఎస్ అధికారులుగా ప్రవర్తించండి, కింది స్థాయి పోలీసులను నియంత్రించండి. ఎవడో చిన్నపాటి మండల స్థాయి కాంగ్రెస్ నాయకుడో గ్రామ స్థాయి కాంగ్రెస్ నాయకుడో హుకుం జారీ చేస్తేనే ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి, వాళ్ళు చెప్పితేనే అరెస్టులు అవుతున్నాయి. వాళ్ళు ప్రజల ముందే హూంకరిస్తున్నారు. ఊళ్ళో రాగానే ఎవడన్నా పలానా ఆయన ఇట్లా సోషల్ మీడియాలో పెట్టిండు, లేకపోతే పలానా ఆయన ఇట్లా అనగానే అరే ఇవన్నీ లోపటాయి. ఇది వాళ్ళ పోలీసుల మీద ఉపయోగిస్తున్న భాష కూడా. అరే ఇవన్నీ లోపటాయి, ఏం మిగుతున్నాడు రా ఇస్తే గిట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇటువంటి భాష ఉపయోగిస్తున్నారు. కనీసం పని చెప్పేటప్పుడు కూడా వాళ్ళకి గౌరవమైన భాష ఉపయోగించడం లేదు. అయినా ఎందుకో సోయి లేకుండా ఉన్నారు జిల్లాధికారులు. జీతం కాంగ్రెస్ వాళ్ళు ఇస్తలేరు, జీతం ప్రభుత్వం నుంచి వస్తుంది, జీతం ప్రజల పన్నుల నుంచి వస్తుందన్న సోయి లేకుండా ప్రవర్తిస్తున్నారు. వాస్తవానికి నాకు ఎప్పుడు అధికారుల మీద ఆరోపణ చేసే అలవాటు లేదు. నేను 10 సంవత్సరాలు మంత్రిగా కూడా ఒక్కనాడు కూడా ఒక అధికారిని హుంకరించి నేను ఆర్డర్ ఇవ్వలే. కాంగ్రెస్ వాళ్ళు దుర్మార్గంగా వచ్చి ఇతరుల మీద దాడి చేస్తుంటే పిటిషన్లు ఇస్తే తీసుకునే శక్తి కూడా మీకు లేదు, ఆ దమ్ము కూడా మీకు లేదు. దద్దమ్మలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు హుకుం జారీ చేస్తే వేట కుక్కలాగా ఉరుకుతున్నారు. ఈ పద్ధతి మానుకుంటే మంచిది. చాలా కాలం ఉండాల్సింది ఉంది సర్వీస్లో. మంచిది కాదు ఇది. మీకు మచ్చ తెచ్చుకుంటున్నారు. మీరు గింతగా సాగిలపడి ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు మీకు. మీ జీతం మీకు వస్తుంది ఎక్కడున్నా. కానీ ఆత్మాభిమానాన్ని చంపుకొని కూడా పనిచేయద్దని చెప్పి నేను జిల్లాధికారులకు సూచిస్తా ఉన్నా. మీకు ఆత్మ అనేది ఒకటి ఉంటుంది. మీరు గుండె మీద చేసుకొని ఆలోచించుకోండి. మీరు చేస్తున్నది ఏంది? న్యాయం చేస్తున్నామా? ఉద్యోగానికి ప్రజలకు న్యాయం చేస్తున్నామా?